నమస్తే అండి. నేను అరుణ. ఈ సీజన్ కోసం నేను కొన్ని రకాల మొక్కలు నారు తెప్పించానండి బయట నుంచి. అలాగే కొన్ని రకాల విత్తనాలు కూడా పెట్టాను ఈ వీడియోలోని. నేను ఈ సీజన్లో ఏం పెట్టానో మీకు చూపిస్తున్నాను. అలాగే ఇటువైపు అంతా క్రీపర్స్ ఉండేవి కదా, చిక్కుళ్ళు, టమాటో ఇవన్నీ ఉండేవండి. మొత్తం ఇంకా అయిపోయినవన్నీ తీసేసాను. అన్నీ కొత్తగా పెట్టానన్నమాట. మొత్తం బ్యాగులన్నీ ఖాళీ చేసేసి మళ్ళీ లేయర్ మెథడ్లో అన్నీ ఫిల్ చేసుకొని నారంతా ఇలా బ్యాగుల్లో నాటాను. అలాగే కొన్ని రకాల విత్తనాలు కూడా పెట్టాను. వేసవిలో కూడా కొంచెం కేర్ తీసుకుంటే మనం మొక్కల్ని బాగానే పెంచవచ్చు. ఇప్పుడు నేను తెప్పించుకున్నవి ఏంటంటే ఇవన్నీ నారండి. టమోటో నారు, అలాగే వంగ నారు, అలాగే పచ్చిమిరప నారు, ఈ 3 రకాలు బయట నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఇంకా కొన్ని రకాల విత్తనాలు అయితే నేనే మన గార్డెన్లో వచ్చిన విత్తనాలనే పెట్టాను. ఇప్పుడు ఈ నారంతా సపరేట్ చేద్దామండి. ఇవి బాగానే వచ్చాయండి, చాలా ఫ్రెష్గా ఉంది, నారైతే బాగుంది. ఈ టమాటో కూడా ఇప్పుడు నాటుకున్నాం అనుకోండి, ఒక 1 or 2 months పడుతుంది. ఈలోగా కొంచెం వర్షాలు పడినా చక్కగా పూత వస్తుంది, రాలిపోకుండా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మే వచ్చేస్తుంది కదా, ఇప్పుడు నాటుకుంటే ఇవి జూన్ ఆ టైంకి అంతా పూత వస్తుంది. కొంచెం అప్పుడప్పుడు వర్షాలు పడినా కొంచెం క్లైమేట్ కూల్ అయినా టమాటోకి పూత వచ్చి రాలిపోకుండా ఉంటుంది. ఇవి టమాటో నేను ఒక 40 మొక్కలు తెప్పించాను. బ్రింజాలేమో 4 రకాలు, ఒక్కొక్క రకానికి 5 చొప్పున ఒక 20 మొక్కలు. అలాగే పచ్చిమిరప నారు రెడీగా ఎక్కువ లేదని చెప్పారు, ఒక 5 మొక్కలే వేశారు మిరప నారు. నేనైతే 20 అడిగాను, ఎందుకంటే మనకి చిల్లీస్ కూడా ఎక్కువ వాడుతూ ఉంటాం కదా ఇంట్లోనే, రెగ్యులర్గా అవసరం కాబట్టి. నేను ఒక 20 వేయమని చెప్పాను, కానీ రెడీగా లేవని చెప్పేసి ఒక 5 ఎన్నో వేశారు. టమాటో బాగుంది, బ్రింజాలు కూడా నారు చూడండి బాగుంది, పెద్ద మొక్కలే బాగానే ఉన్నాయి. ఇవేమో పచ్చిమిరప కొంచెం ఆకులు తక్కువ ఉన్నాయి, చూడాలి మరి ఎలా ఉంటాయో ఈ సీజన్లో. ఇదిగోండి, ఇది మిరపనారు. ఇప్పుడు ఈ టమాటో మొక్కలు నాటేసుకుందామండి. ముందు నేనైతే బ్యాగ్స్ అన్నీ ఇక్కడ లాస్ట్ టైము చిక్కుళ్ళు ఉండేవి కదండి, చిక్కుళ్ళు, క్రీపర్ టమాటో, కొన్ని రకాలు బీన్స్ ఇవన్నీ ఉండేవి. లాస్ట్ టైం ఏమో టమాటోలు కాకుండా చాలా రకాలు పెట్టాను ఇటువైపుని. మళ్ళీ ఈ సీజన్లో టమాటో పెడుతున్నాను. ఇవంతా మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్కి అంతా అయిపోతాయండి ఇటువైపుని. మళ్ళీ అప్పుడు మనం మళ్ళీ చిక్కుళ్ళు కానీ లేదంటే బీన్స్ కానీ ఇంకా వింటర్ సీజన్లో ఏ వచ్చాయో మళ్ళీ అవి పెట్టుకోవచ్చు ఇటువైపుని. ఇది 15 x 15 సైజు గ్రో బ్యాగ్స్ అండి. నేను ఒక బ్యాగ్లో 3 మొక్కలు చొప్పున పెడుతున్నాను. అంటే ఇక్కడ 10 బ్యాగులు ఉన్నాయి, 10 బ్యాగుల్లోనే 30 మొక్కలు పడతాయి అన్నమాట. మట్టి చూసారా ఎలాగుందో, బాగా కంపోస్ట్ అయ్యింది. మట్టి బాగుంటే 80% మట్టి నుంచే పోషకాలు వస్తాయి. మొక్కలు ఎలా అయినా సరే బతికేస్తాయండి, చక్కగా నాటుకొని మంచి ఈల్డ్ కూడా వస్తాయి. మట్టిలో పోషకాలు సరిగ్గా లేనప్పుడు, మట్టి బాగాలేనప్పుడు మనం పైన ఎన్ని రకాల పోషకాలు ఇచ్చినా సరే ఈల్డ్ రాదు, మొక్క కూడా సరిగ్గా గ్రోత్ ఉండదు. అది అంత మనకి ఈల్డ్ రాదనమాట. ఏదో వస్తుంది, 1 kg 1 kg టమాటోలు అలా వస్తాయి తప్పితే అంత ఎక్కువ అయితే రావన్నమాట. సో చూసారా నల్లగా మట్టి లూజ్గా ఎలా ఉందో, కంపోస్ట్ తోటి బాగా. ఇవి ఒక సీజన్కి నేను ఏం చేస్తానంటే ఒకేసారి ఎక్కువ బ్యాగులు నింపేటప్పుడు బయట నుంచి తెప్పించేస్తానమాట. ఆ పక్కనే దగ్గరలోనే కూరగాయల షాపులు, పండ్ల షాపులు ఉంటాయి కదా, అవి కొంచెం డబ్బులు ఇస్తే ఆ వేస్టేజ్ ఇచ్చేస్తారు. ఇంకొకేసారి తెప్పించేసి ఇలా నాటేస్తాను. తక్కువ అనుకోండి, 1-2 బ్యాగులు అప్పుడప్పుడు ఖాళీ అవుతుంటే మన ఇంటి దగ్గర వచ్చిన వేస్టేజ్, గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు వచ్చే వేస్టేజ్ను, కిచెన్ వేస్టేజ్ లేయర్ మెథడ్లో ఫిల్ చేస్తూ ఉంటాను. ఎక్కువ వచ్చేటప్పుడు మాత్రం బయట నుండి తెప్పిస్తాను. ఇలాగ మనం లేయర్ మెథడ్లో బ్యాగ్ని ఫిల్ చేసుకొని చక్కగా కంపోస్ట్లోని మొక్కలు పెట్టేటప్పుడు మొక్కలు బాగా వస్తాయండి, ఈల్డ్ కూడా బాగుంటుంది, ఏపుగా పెరుగుతాయి అన్నమాట. మొక్కలు ముందు బాగా పెరిగితే అప్పుడు ఈల్డ్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. నేను టమాటోలు కూడా ఏవైనా సరే కొంచెం కూరగాయల మొక్కలు ఎక్కువే పెడతానండి. ఇప్పుడు చూడండి, టమాటోలు అయితే ఇక్కడ 10 బ్యాగుల్లోనే నేను 30 మొక్కలు పెడుతున్నాను. ఇవన్నీ వస్తాయి అనుకుంటున్నాను, ఎప్పుడు వస్తాయి. టమాటో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు నేను ఇంతవరకు, ఎంత వేసవి అయినా సరే వస్తాయి. ఇప్పుడు కూడా ఇవన్నీ నీళ్ళు ఎప్పుడు తేమ ఉంటుందండి, అలాగని కిందనే ఉండదు, స్ట్రక్ అయిపోయి ఉండదు. వాటర్ ఎక్సెస్ వాటర్ బయటికి పోతుంది, తర్వాత తేమ అయితే మట్టిలో ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఎందుకంటే కిందని ఎండిన ఆకులు, ఎండిన గార్డెన్లోని పుల్లలు, చెట్ల కొమ్మలు అవి ఉంటాయి కదా,
అవి కూడా కొన్ని వేసాను, మీకు చూపిస్తాను ఈ వీడియోలో కూడా నేను మళ్ళీ ఎలా ఫిల్ చేశాను. ఈ సమ్మర్ కోసం నేను కొంచెం ఎండిన ఆకులు వాటితో పాటు మన గార్డెన్లో అంటే ఎండిపోయిన టమాటో మొక్కలు కానీ, లేదంటే వంకాయ మొక్కలు కానీ, మిరప మొక్కలు, తర్వాత ఈ చిక్కుళ్ళు తీసేసినవి, ఎండిన తర్వాత కొన్ని పచ్చివి కొన్ని అలా లేయర్లోని అంటే ఆ లేయర్ మెథడ్లో నేను ఫిల్ చేశాను. దీనివల్ల ఏంటంటే మొక్కలకి కార్బన్ బాగా అందుతుంది, కార్బన్ అంటే ఆక్సిజన్ బాగా అందుతుంది. తర్వాత మట్టి చాలా లూజ్గా ఉంటుంది, మంచి పోషకాలతో ఉంటుంది మట్టి. వాటరు అంటే కూల్గా వేరికి ఎప్పుడు చల్లగా ఉంటుందన్నమాట. కిందని ఇవన్నీ ఉంటాయి కాబట్టి నీళ్ళని కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, ఎక్సెస్ వాటర్ ఉండదు కానీ మాయిశ్చర్ అయితే ఉంటుంది. ఎప్పుడు తడిగా ఉంటుంది, చల్లగా ఉంటాయి మొక్కలకి. అందుకే ఎంత వేసవిలో అయినా సరే మొక్కలు మనం ఈ కొంచెం ఈ చిన్న టిప్ను పాటించేసి ఈ సమ్మర్లో కూడా ఫ్రెష్గా మొక్కల్ని ఉంచవచ్చు, పెంచవచ్చు. ఇటువైపు అంతా ఎక్కువ టమాటో పెడతానండి, ఎందుకంటే టమాటో మొక్కలు కూడా సపోర్ట్ ఉండాలి. క్రీపర్కి ఇప్పుడు మనం తీగ జాతి పాదులకి పెంచుకునేటప్పుడు ఎలాగైతే సపోర్ట్ ఉండేలా చూసుకుంటామో, టమాటోలకు కూడా అలా సపోర్ట్ ఇచ్చినప్పుడే కొమ్మలు విరిగిపోవడం కానీ, లేకపోతే వంగిపోవడం కానీ ఇలాంటివి లేకుండా దగ్గర అయిపోయి గాలి తగలక పెస్ట్ అది ఎక్కువ అటాక్ అవ్వకుండా హెల్తీగా రావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అందుకని ఇక్కడ పైన అంతా తీగలు ఉంటాయి అన్నమాట, జియో వైర్లు ఉంటాయి. ఈ కిందని బ్యాగుల్లో పెట్టేసి వాటికి చాలా వీడియోలో మీకు చూపించాను, చిన్న నైలాను దారంతో కానీ దేంతోనైనా సరే అన్నీ మనం కట్టేసుకున్నాం అనుకోండి, ఒక 1 ఫీట్ వచ్చిన తర్వాత మొక్కలు అనేవి చక్కగా ఉంటాయండి. ఇంకా టమాటా నారు నాటేసుకున్నామండి. ఇంకా వంకాయలు కూడా వంగాను, మిరప కూడా నాటేసుకుంటే ఇంకా అయిపోతుంది. ఇదిగోండి ఇవి బ్లాక్ టబ్స్లోనైతే నేను వంకాయ చెట్లు ఒక టబ్లో 2 మొక్కలు పెడుతున్నానండి. ఎందుకంటే బ్లాక్ టబ్లు కొంచెం పెద్ద కాబట్టి 1 కంటే 2 పెట్టొచ్చు. అంతకంటే ఎక్కువ పెడితే మళ్ళీ ఈల్డ్ అన్నది మొక్క గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఈల్డ్ సరిగ్గా రాదు. ఇవి కూడా ఫిల్ చేసినవానండి. మట్టి చూడండి ఎంత లూజ్గా ఉందో అసలు. ఇవి 20 వంగ మొక్కలండి, 5 రకాలు, 4 రకాలు. రకానికి 5 మొక్కలు చొప్పున తెప్పించాను, 4 రకాలు. ఇంతకుముందు తెప్పించినవన్నీ అయిపోయినాయండి. వంకాయలు అవి సరిగ్గా రావట్లేదు. అప్పుడు గ్రాఫ్టెడ్ వెరైటీ తెప్పించేటప్పుడు చాలా బాగా వచ్చాయి. అవంతా ఈల్డ్ అయిపోయి 2 ఇయర్స్ అయిపోయింది కదా, మళ్ళీ ఒకసారి ఇప్పుడు నాటుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక 2 ఏళ్ళు అయితే బాగా కాస్తాయి. తర్వాత అన్ని బ్యాగులు అయిపోయినాయండి, అన్నీ నాటేసుకున్నాను. ఇక్కడ ఒక బ్యాగ్ ఖాళీగా ఉంది. ఈ బ్యాగ్లో మీకు ఇప్పుడు మళ్ళీ నేను ఈ సమ్మర్లో నేను ఎలాగైతే లేయర్ మెథడ్లో ఎలా బ్యాగ్ ఫిల్ చేస్తానో ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ బేర ఉండేది అయిపోయిందనమాట, ఇంకా కాపు అయిపోయింది. ఇలా ప్రతి సీజన్ అంటే వేసవి కాపు అయిపోయిన తర్వాత వర్షాకాలం కోసం నాటుకునేటప్పుడు కూడా ఈ విధంగానే నింపుకొని నాటుకుంటే మొక్కలు బాగా వస్తాయి. అలాగే వర్షాకాలం కాపు అయిపోయిన తర్వాత శీతకాలం కోసం కూడా ఇలాగే ప్రతి సీజన్కి ఇలా రెడీ చేసుకుంటే బాగా వస్తాయి. చూడండి ఇప్పుడు మట్టి అంతా తీసేసాను. మట్టి చూడండి ఎంత బాగుందో, నల్లగా ఎలా ఉందో చూడండి, ఎంత లూజ్గా నల్లగా ఎలా ఉందో. ఇవి కూడా ఇంతకుముందు ఫిల్ చేసినవే కదా, లేయర్ మెథడ్లో ఫిల్ చేసిన మట్టే. ఇందులో కూడా చాలా పోషకాలు ఉంటాయి, కాకపోతే అవి సరిపోవన్నమాట. ఒక సీజన్ అంతా మనం హార్వెస్ట్ చేసాం కదా, ఈ బ్యాగ్ నుంచి చాలా కూరగాయలు, బీరకాయలు నేను బాగానే హార్వెస్ట్ చేశాను. బీరైనా, చిక్కుడైనా, టమోటాలు కానీ, వంకాయలు కానీ ఏవైనా సరే, సొరకాయలు, కాకరకాయలు ఇలాంటివి తీగ జాతికి అయితే ఈ విధంగా మనం నింపేసి నాటుకోవడం వల్ల ఎక్కువ ఈల్డ్ అయితే తీసుకోవచ్చు. ఒక లేయర్ ఇలాగా ఈ వేసవికాలం అయితే నేను ఈ విధంగా నింపాను అనమాట. ఒక లేయర్ మట్టి కొంచెం ఒక 2 ఇంచెస్ వేసిన తర్వాత ఈ గార్డెన్ వేస్టేజ్ అంతా ఉంటుంది, అదంతా ఎండిపోయినవన్నీ కిందన వేస్తున్నానండి. ఎందుకంటే ఎండిపోయినవి కొంచెం స్లోగా కంపోస్ట్ అవుతాయి అన్నమాట, ఎండు పుల్లలు లాంటివి. అలాగే కార్బన్ ఎక్కువ ఉంటుంది, మొక్కలకు ఆక్సిజన్ బాగా అందుతుంది. తర్వాత నీళ్ళని కొంచెం తేమని పట్టు ఉంచుతుంది అనమాట. ఈ వేసవికాలంలో మట్టి తొందరగా ఆరిపోకుండా, మొక్కలు వడిలిపోకుండా పట్టి ఉంచుతుంది. కిందని ఎండిపోయిన కొమ్మలతోని మనం వేసిన తర్వాత పైన పచ్చి కొమ్మలు ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇది సెకండ్ లేయరు.
ఎందుకంటే ఎండినవి ఒక ఎండిపోయిన కొమ్మలు ఒక లేయరు, దాని మీద పచ్చివి, మళ్ళీ దాని మీద ఎండినవి, దాని మీద పచ్చివి వేయడం వల్ల ఏంటంటే ఎండిన కొమ్మలు తొందరగా కంపోస్ట్ అవుతాయి. ఇలాగా ఈ విధంగా మనం లేయర్లో వేసుకుంటే, ఇప్పుడు ఇవన్నీ ఆకులండి. గార్డెన్లోనే మనం క్లీన్ చేస్తాం కదా రోజు, చెట్ల నుంచి రాలే ఆకులు ఎన్ని ఉంటాయో అండి అసలు. ఇదిగోండి ఈ బ్యాగుల్లోనే ఇలాగా క్లీన్ చేసిన సరి వేసేస్తానమాట. వేసి 1 వీక్ ఒక బ్యాగ్కి అయితే సరిపోతుందండి. గార్డెన్ వేస్టేజ్ ఒక బకెట్, కిచెన్ వేస్టేజ్ అయితే ఒక బ్యాగ్కి సరిపోతుంది. ఇవి 4 వైపులా మొత్తం సర్దేయాలి బ్యాగ్ని ఈవెన్గా, ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా మొత్తం ఇలా సర్దేసుకొని, దీనిపైన ఇప్పుడు మళ్ళీ కిచెన్ వేస్టేజ్ ఒక బకెట్, ఇదిగోండి ఒక 10 లీటర్స్ బకెట్ కిచెన్ వేస్టేజ్ ఇది వేసేస్తున్నాను. ఇది కూడా సేమ్ కొంచెం ఇట్లా సర్దేసి దీనిపైన ఇంకా మట్టి వేసేసుకొని, మట్టి అయితే ఎంత పడుతుందో అంత నొక్కి నొక్కి వేయాలండి. బాగా ప్రెస్ చేయాలి. 4 వైపులా మట్టిని ప్రెస్ చేస్తూ నింపేసుకుంటే ఒక 10 రోజులు వదిలేసేయండి. ఈ విధంగా నింపుకొని 10 రోజుల తర్వాత మీరు పెట్టండి. మళ్ళీ పూత వచ్చే వరకు మీరు ఎటువంటి పోషకాలు పైనుంచి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా సరే మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలా నేను నింపిన తర్వాత పెట్టిన చిక్కుడు విత్తనాలండి. ఇక్కడ ఒక రకం పెట్టాను, ఇవి ఆల్ సీజన్ చిక్కుడు. తర్వాత ఇక్కడ కూడా అండి ఇవి 365 డేస్ పర్పుల్ చిక్కుడు పెట్టాను. ఇందులోని కలుపు అయితే బాగా వస్తుందండి. మనం కొంచెం ఫెర్టిలైజర్స్ ఇచ్చే ముందు మొత్తం కలుపు తీసేయాలి. ఇందులో తోటకూర ఉందని నేను తీయలేదు. ఒక 1 వీక్ తర్వాత తోటకూర తీసేసిన తర్వాత మిగతా కలుపు అంతా తీసేస్తాను. ఇక్కడ చిక్కుడు పెట్టాను. ఇవి వంగ చెట్లు అండి, ఇంతకుముందు ఉన్నవి, అంత పూత మీద ఉంది, కాస్తుంది. ఇక్కడ కూడా పర్పుల్ కలరు చిక్కుడు ఇందులో పెట్టాను, ఇందులో బ్యాగ్లోని. ఇది కూడా అలాగే నింపిందే, అన్నీ బ్యాగ్ని లేయర్ మెథడ్లో నింపిన తర్వాత పెట్టుకొచ్చినవి. ఇవి 365 డేస్ చిక్కుడు అండి. ఇందులో 2 పెట్టాను. 15x15 సైజులో 2 పెట్టాను. 12x24 సైజులో కూడా 2 పెట్టాను చూడండి. ఎందుకంటే చిక్కుడు కొంచెం బాగా పెరుగుతాయి. ఇందులోనేమో దోసకాయలు పెట్టాను, దోస విత్తనాలు. ఇది తీసేయాలండి. ఇదేంటది క్లవ్ బీన్స్ అనమాట, పర్పుల్ కలరు. ఏదో ఒకటి పెడితేనే బాగా వస్తాయి, వచ్చినవన్నీ వదిలేసినా సరే ఏది సరిగ్గా రాదు. తర్వాత ఇందులోని 365 డేస్ చిక్కుల్లో కొంచెం పొడుగు వస్తాయి చూడండి, అవి ఇందులో 2 అందులో 2, ఈ 2 బ్యాగుల్లో ఒకే రకం పెట్టానమాట. ఇక్కడ సపోర్ట్ ఇవ్వడానికి ఇవన్నీ మనం క్రీపర్లు పెట్టేటప్పుడు, ఆ మొక్కలు పెట్టేటప్పుడు సపోర్ట్ దగ్గరలో ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. తర్వాత నేను వంగ మొక్కలు టమాటో నాటిన తర్వాత మీకు 4 డేస్కి అప్డేట్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉన్నాయి. ఒక్క మొక్క కూడా పోలేదండి, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇదిగోండి బ్లాక్ టబ్లో అన్నీ 2 పెట్టాను. తర్వాత ఇవి చిక్కుళ్ళు అండి, ఇప్పుడు ఆల్రెడీ కాపుకి రెడీగా ఉన్నాయన్నమాట. ఇవి ముందు పెట్టాను, ఒక 1 మంత్ 1.5 ముందు పెట్టినవన్నమాట ఇవన్నీ. నేను అంటే ఏది ఖాళీ అయితే అది మళ్ళీ ఫిల్ చేయడం, ఆ సీజన్లో ఏ వస్తాయో, లేదంటే మన గార్డెన్లో ఏవైతే ఎక్కువ లేవో, మనం ఏవైతే ఎక్కువ తింటామో అవి చూసుకొని పెట్టేసుకోవడమే విత్తనాలు. ఇవన్నీ కిందన మళ్ళీ కొన్ని విత్తనాలు వేసాను, ఈ చెట్టువే తీసేసి పడేసాను, మొక్కలు వచ్చాయి. పైన అయితే పెద్దదే ఉంది, మామూలుగా పూతతో ఒకటి ఉంది, మళ్ళీ కిందన కొత్తగా మొక్కలు వచ్చాయి. ఇవన్నీ చిక్కుళ్ళు, ఇవి కొత్తగా పెట్టినవి, కొన్ని పాత మొక్కలు. ఏవి ఖాళీ లేవండి, మొత్తం గార్డెన్ అంతా మళ్ళీ నింపేస్తాను అనమాట. ఇక్కడ కూడా ఒక చిక్కుడు ఉందండి, ఇటువైపు కూడా ఒక చిక్కుడు ఉంది, అంతా పూత వస్తుంది. ఇవన్నీ ముందు పెట్టినవి. ఇవి కాస్తూ ఉండగానే అవి కొంచెం పెరుగుతాయి. ఇవి ఆగిపోయే టైంకి ఇప్పుడు వెనక నుంచి పెట్టినవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆకుకూరలు అండి, పాలకూర, గోంగూర, ఇక్కడ ఎర్ర గోంగూర, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది మొన్న హార్వెస్ట్ చేసిన పాలకూర. ఆకుకూరలు కూడా ఈ సీజన్లో పెంచుకోవచ్చండి. తర్వాత టమాటోలు కూడా ఇదిగోండి 4 డేస్కి మీకు చూపిస్తున్నాను, నాటిన తర్వాత 4 డేస్కి. ఇక్కడ ఒకే ఒక్క మొక్క పోయిందండి, నేను 30 మొక్కలు నాటాను. ఇదిగోండి, ఇది మరి పోతుందేమో తెలీదు, మొక్క అయితే కొంచెం ఇలా అయిపోయింది. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. ఒక దాంట్లో 3 పెడితే 3 మొక్కలు కూడా 4 డేస్ తర్వాత కూడా ఇలా ఉన్నాయండి. ఇంకా 4 డేస్ తర్వాత ఇలా ఉన్నాయంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోయినట్టే, ఇంకా ఏమీ పాడవు. ఒక 15 రోజుల తర్వాత వీటికి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఫిల్ చేసిన బ్యాగు, దాని పక్కనే ఇది ఓల్డ్ అండి, ఇంతకుముందు ఉన్న చిక్కుడు తీగ, ఇది కూడా పూత వస్తుంది. అలాగే ఇటువైపు అంతా కాకర ఉంది, కాయలు కూడా వస్తున్నాయండి, కాకరకాయలు ఉన్నాయి, స్టార్ట్ అయ్యాయి. ముసుగు వంకాయలు, మామూలు వంకాయలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడేమో చిక్కుళ్ళు, ఇటువైపు ఇదంతా పూత మీద ఉంది.
చూసారు కదా, గార్డెన్లో సమ్మర్ కోసం మనం ఈ విధంగా బ్యాగులను ఫిల్ చేసుకొని నాటుకున్నప్పుడు వేసవిలో కూడా మొక్కలకి చల్లదనం ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది, మనం ఈల్డ్ కూడా బాగా తీసుకోవచ్చు. కొంచెం శ్రమ పడాలి, ఓపిక ఉండాలండి. మనకి కొంచెం అంటే ప్రతి సీజన్కి నింపాలా, ఇదంతా చేయాలా అంటే చేయాలి. మరి మనకి ఏ కూరగాయలు కావాలి, హెల్తీ ఫుడ్ తినాలంటే ఆ మాత్రం కష్టపడాలి. చూసారు కదా, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ.